స్తుతులు చెల్లింపబద్ధమైన బైబిల్లో ఈరోజు ఒక మంచి సందర్భాన్ని నేర్చుకుందాం. మనం చాలాసార్లు ఆత్మఫలాలు అని బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ఎవరైతే ప్రభువులోనికి వచ్చారో, ప్రభువును అంగీకరించారో వాళ్ళలో దేవుడు చూడాలనుకున్నవి ఆత్మఫలాలు అని మనం చదువుకుంటాం. ఈ ఆత్మఫలాలకున్న అర్థం ఏంటి అన్నది మనం చూడాలి. వీలైతే ఈ 5 వారాలు నేను కంటిన్యూగా వస్తే ఒక్కొక్క ఆత్మఫలం యొక్క వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా రాసుకునండి, వినండి. దేవుడు భూమి మీద శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరం లోపల ఆత్మను పెట్టాడు. మనకి తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మగా ఉన్నాడు. అంటే భూమి మీద 60-70 ఏళ్ళు మనిషి జీవించిన తర్వాత ఈ శరీరం అనేది 40-50 సంవత్సరాలు దాటిన వెంటనే శిథిలమైపోవటం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన సూచనలు మనకి చూపిస్తూ ఉంటుంది. తెల్ల వెంట్రుకలు రావటం కానివ్వండి, శరీరం ముడతపడిపోవటం కానివ్వండి, జుట్టు ఊడిపోవటం కానివ్వండి, శరీరంలో శక్తి బలం తగ్గిపోవటం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే గుర్తులు, చిహ్నాలు. దేనికి చిహ్నాలు అంటే నువ్వు ధరించుకున్న దేహం ఏదైతే ఉందో అది శిథిలావస్థకు చేరిపోతుంది, కొద్ది రోజుల్లో కంప్లీట్గా కూలిపోతుంది అనడానికి గుర్తులు అవన్నీ. మీరు చూడండి, మన ఇల్లు పాతదైపోయింది అనుకోండి, నేను పాత ఇల్లు అయిపోయాను అని అది మనకి కొన్ని గుర్తులు చూపిస్తుంది. ఎలాంటి గుర్తులు? పెయింట్ ఊడిపోవటం కానీ, పెచ్చులు ఊడిపోవటం కానీ, అక్కడక్కడ గోడలు క్రాక్స్ వచ్చేయటం కానీ, ఇవన్నీ ఏంటంటే గుర్తులు. దేనికి గుర్తులు అంటే నా వయసు అయిపోయింది ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇల్లు ఇలాంటి గుర్తులు మనకు చూపిస్తుంది. నా వయసు అయిపోయింది, మీరు నన్ను కూల్చేయండి, కూల్చుకొని కొత్తది కట్టుకోండి అని చెప్తుంది. అలాగే దేహం కూడా ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి మనకు వస్తాయి. ఆ మార్పులను బట్టి మనిషి గమనించవలసింది ఏంటంటే, నేను ఇక శిథిలావస్థకు వచ్చాను, మహా అంటే గట్టిగా ఒక 30 ఏళ్ళు ఉంటాను ఈ భూమి మీద, లేదా 40 ఏళ్ళు ఉంటాను ఈ భూమి మీద. ఈ భూమి మీద నా జీవితం చివరికి వస్తుంది అన్న సత్యాన్ని అంగీకరించే మనసు ఉండాలి మొదట. నేను మొదటిది ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మఫలాలు అర్థం కావాలి అంటే ముందు శరీరం మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలి. శరీర సంబంధమైన విషయాల మీద ఖచ్చితమైన అవగాహన ఉంటేనే తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు మనిషికి అర్థం కావు. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు అంటే, నీ శరీరం అనేది శిథిలావస్థకు వస్తుంది, నీ శరీరం అనేది కూలిపోవడానికి సిద్ధమవుతుంది. కనుక నువ్వు ఇక మీదట శరీరంలో ఉన్నప్పుడే అది కూలిపోక మునిపే, అది శ్మశానానికి చేరక మునిపే ఆ శరీరంలో ఉన్న నువ్వు ఒకలా జీవించడం ప్రారంభించాలి అని చెప్పాడు. ఇప్పుడు గలతీ పత్రిక చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 చదువుదాం. మీరు అసలు ఈ 16వ వచనంలో ఆత్మానుసారంగా బ్రతకండి అని ఎందుకు చెప్తాడు అంటే, పైన చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 14 ఆత్మఫలాలు పౌలు గారు చెప్పటం వెనకాల ఒక కారణం ఉంది. అదే 14వ వచనం. ఏంటి 14వ వచనం అంటే, ధర్మశాస్త్రం అంతయు అన్నాడు చూడండి. ధర్మశాస్త్రం అంతయు అంటే కంప్లీట్ బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది? అసలు బైబిల్ మనకి ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అది చూసారా? ఏమంటే నిజంగా ఈ పదం నన్ను చాలా ఆకర్షించింది. సంపూర్ణం. కంప్లీట్గా నీకు బైబిల్ వచ్చు, కంప్లీట్గా నువ్వు బైబిల్ను నెరవేరుస్తున్నావు అనడానికి సింబల్ ఏంటంటేనండి, అసలు ఆ బైబిల్ సారం అంతా తీస్తేనట ఒకే ఒక సారం బయటకు వస్తుందట. ఆ సారం ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో సంపూర్ణమైపోయింది. అయితే ఒకరిని ఒకడు ప్రేమించుకోవడానికి ధర్మశాస్త్రం ఇస్తే, జాగ్రత్తగా వినాలి,
ఒకరిని ఒకడు రక్షించుకోవడానికి, ఒకరినొకడు దయచూపుకోవడానికి, ఒకరినొకడు ఏమండి మరి దేవుడు పనిలో పురుగొల్పుకోవడానికి ప్రేమించుకుని ధర్మశాస్త్రం అనేది దేవుడు అనుగ్రహిస్తే కిందకి ఏం జరుగుతుందట? అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరికను ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూసుకొనండి. అంటే ఆత్మఫలాలు చెప్పడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, మీకు చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ సామాన్యంగా అర్థం కాదు. ఒరే బాబు, మీకు అసలు బైబిల్ ఇచ్చిందే ఒకరినొకరు ప్రేమించుకోమని కదా. బైబిల్ అంతా కూడా ఒక్క మాటతో సంపూర్ణమైపోయింది కదా. ఏ మాట? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించండి అని చెబుతూ బైబిల్, ఇంత పెద్ద బైబిల్ దేవుడు రాయిస్తే నువ్వు బైబిల్ పట్టుకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరినొకడు కరుచుకుంటున్నారేంటి? ఒకరినొకడు భక్షించుకుంటున్నారేంటి? అంటే భక్షించుకోవడం అంటే తినేయటం, మానసికంగా తినేస్తారు చాలామంది. ఒకరినొకరు తినేస్తారు, ఒకరినొకరు ఏమంటే గొడవలు ఆడుకుంటారు, ఒకరినొకరు ఏమంటే దేవుడికి దూరం చేసే పనులు చేస్తూ ఉంటారు. మనది చిన్న సంఘం కనుక చింతలేని సంఘంగా ఉంది ఇది. మీకు తెలుసా? పెద్ద సంఘాలు ఏముంటాయి తెలుసా? రోజుకి 4 పంచాయతీలు. అయ్యగారింటికి ఇటు 2 కుటుంబాలు వస్తాయి, అటు 2 కుటుంబాలు వస్తాయి. ఆయన అలా పెద్ద కుర్చీలో కూర్చొని ఇయే పంచాయతీలుగా. ఆడు నన్ను తిట్టాడు, ఈడు నన్ను గిల్లాడు, ఆడు నన్ను ఏమండి మాట అన్నాడు, ఆడు నన్ను నాకు ఇక్కడ ఏమండి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు వెనకాల ఇచ్చాడు, నాకు ముందే ఇవ్వకుండా. ఇవే గొడవలు ఉంటాయి చర్చిల్లో. అంటే ఒకరినొకడు తిట్టుకోవటం, ఒకరినొకడు కరుచుకోవటం, ఒకరినొకడు అవమానించుకోవటం, ఒకరినొకడు ప్రేమించుకోలేని స్థితి. నిజంగా బైబిల్ అండి భలే రాశాడండి. అసలు బైబిల్ ఇచ్చిందే మీకు ఎందుకు అన్నాడు ఒక మాటలో? అసలు బైబిల్ ఇచ్చింది ఎందుకట? మీరు ఒకరినొకడు ప్రేమించుకుంటారని కదా నేను బైబిల్ ఇచ్చాను. ఆ బైబిల్ చేతిలో పెట్టుకుని ప్రభు దగ్గరకు వచ్చి కూడా మీరు ఒకరినొకడు ఏం చేస్తున్నారట? భక్షించుకుంటున్నారు, అవమానపరుచుకుంటున్నారు, హేళన చేసుకుంటున్నారు, ఒకడొకడు నాశనం చేసుకుంటున్నారు. వాడి ఆత్మ నువ్వు నాశనం చేస్తున్నావు, నీ ఆత్మను వాడు నాశనం చేస్తున్నాడు. వాడి విశ్వాసాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, నీ భక్తిని వాడు పాడు చేస్తున్నాడు. నువ్వు చేసిన కార్యక్రమాన్ని దేవుడి కోసం వాడు హేళన చేస్తున్నాడు, నువ్వు చేసిన కార్యక్రమాన్ని వీడు హేళన చేస్తున్నాడు. ఇది భక్తి అంటారా? మీరు సంఘంలో ఎలా ఉన్నారేంటి అంటున్నాడు పౌలు గారు. గలతీ పత్రిక రాసిన ఉద్దేశం ఏంటంటే, ఆ గలతీ పట్టణాలలో ఉన్న సంఘాలలో చిన్న గలిబిలి. ఏంటి గలిబిలి అంటే, ఇటు ప్రభువుని అంగీకరించి సంఘంలోనికి వచ్చిన అన్ని జనులు ఉన్నారు, యూదులలో నుండి మారొచ్చిన యూదులు ఉన్నారు, ప్రభులోనికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పోటీ. సున్నతాన్ని ఒకడంటాడు, ఆ తర్వాత బలులు ఇవ్వాలని ఒకడంటాడు, అమావాస్య విశ్రాంతి దినాలని ఒకడంటాడు, లేదులే అవన్నీ ఒట్టిదే అని వీడు అంటాడు. వాడి జాగ్రత్తగా వినండి అక్కడ ఏం జరుగుతుందో. వీడేమో వాడి విశ్రాంతి దినాన్ని హేళన చేస్తుంటే వీడి విగ్రహారాధన హేళన చేస్తున్నాడు. సంఘంలో జరుగుతున్న చెప్తున్నాడు మీకు. వీడేమో వాడు బలులను వెక్కిరిస్తుంటే నువ్వేం తక్కువ పడవా, నువ్వు విగ్రహాల ముందు డ్యాన్స్ లేనిదా అంటున్నాడు వీడు. సంఘంలో అది జరుగుతుంది అక్కడ. ఇది గమనించాడు. ఒరే బాబు, అసలు మీకు ప్రభువులోకి వచ్చిన మీకు ఆత్మానుసారంగా బ్రతకటం ప్రారంభం అవ్వాలి, ఆత్మ ఫలాలు మీలో ఫలించాలి. ఎంతకాలం శరీర సంబంధులు ఇలా కరుచుకుంటారు, కుట్టుకుంటారు, తిట్టుకుంటారు? మీరు ఆత్మానుసారం బ్రతకటం ప్రారంభించండి. శరీరాన్ని అనుసరించి బ్రతికారంటే మీ మధ్యలో ఎప్పటికీ గొడవలే. శరీరాన్ని అనుసరించి బ్రతికారంటే మీ మధ్యలో ఎప్పటికీ విభేదాలే, విరోధాలే. ఇక మీరు ఎప్పటికీ మారుతారు? ఆత్మఫలాలు మీలో ఎప్పుడు వస్తాయి? ఆత్మను అనుసరించి, దేహాన్ని జయించి, ఈ లోకాన్ని జయించి పరలోకం కోసం, ఆత్మ కోసం బ్రతకటం మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పడానికి ప్రభువులోకి వస్తే సరిపోదు. మీలో ఏ ఫలాలు ఉండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. అంటే ఆత్మ ఫలాలు ఎత్తటం వెనకాల జరిగిన చరిత్ర మీకు చెప్పాను ఇప్పటి వరకు. నేను 4 వారాలు చెప్పినా, 5 వారాలు చెప్పినా ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు వాళ్ళల్లో ఏమంటే ప్రేమ ఉండాలి, ప్రేమ ఏమంటే ఆత్మఫలాలు చదవండి, అక్కడ ఏమున్నాయి? ఆత్మఫలాలు చదివండి, కిందకి వెళ్ళేసరికి కింద ఉంటాయి. ఆత్మఫలాలు ఏమనగా 22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అన్నాడు. ఇవి ఆత్మఫలాలు. ఇవి మీలో ఉండాలి, ఇవి మీలో ఉండాలని ఎందుకు చెప్తున్నాడు? సహోదరులు ఒకరిని ఒకడు భక్షించుకుంటున్నారు, ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటున్నారు. ఏమండి, మనం దేవుడిలో నిజంగా చెప్తున్నాను, బాగా ఆలోచించండి నేను చెప్పే విషయము. మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన ప్రేమలు, శరీరానుసారానికి సంబంధించిన బంధాలు, శరీరాన్ని అనుసరించి మనకి పుట్టే ప్రేమలు, వీటన్నిటినీ జయించాలి.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శరీరానుసారమైన ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? శరీర సంబంధులుగా మీరు ఆలోచిస్తే కేవలం మీ అక్కనే, మీ చెల్లిని, మీ నాన్ననే, మీ అమ్మనే ప్రేమిస్తారు. మీ తమ్ముడిని, మీ అక్కనే, ఇంకెవరిని ప్రేమించలేరు. ఇప్పుడు లోకస్తుడి దగ్గరికి వెళ్ళి నీకు ఎవరంటే ఇష్టం అని అడగండి. ఎవరి పేర్లు చెప్తారు వాళ్ళు? మా అమ్మ అంటే ఇష్టం, నెక్స్ట్ మా నాన్న అంటే ఇష్టం, మా తమ్ముడు అంటే ఇష్టం, మా అక్క అంటే ఇష్టం. ఎదురుగా ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఒక ఆంటీ ఉంటుంది కదా, నీకు ఇష్టమా అని అడగండి. ఏముంటుంది? అంటే అంతే, ఆవిడ నాకు ఇష్టం ఏంటి? మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అక్క, ఇదే నా ఫ్యామిలీ, నేను ఈ రింగ్లో తిరుగుతూ ఉంటాను అంటారు. ఎవరు? బయట వాళ్ళు. అంటే వాళ్ళు ఏ సంబంధాలు? మీరు ఈ మాటను బట్టి ఏ సంబంధాలు వాళ్ళు? శరీర సంబంధాలు. శరీర బంధాన్ని బట్టి ఏర్పడిన బంధాలను మాత్రమే ప్రేమిస్తారు. బాగా ఆలోచించాలి నేను చెప్పేది, కొంచెం హెవీ థియరీ. దేవుడు మనసు మీకు రావాలి అన్నా, దేవుడున్న పరలోకం మీరు చేరాలి అన్నా, ఈ శరీర సంబంధమైన థియరీని దాటి మీరు పైకి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ శరీర సంబంధమైన బంధాలు, శరీర సంబంధంగా మనకి పుట్టే ప్రేమలు, శరీర సంబంధంగా మనకు ఏర్పడినవన్నీ కూడా జయించి మీరు పైకి వెళితేనే కానీ దేవుడు అర్థం కాదు, దేవుడు ప్రేమ అర్థం కాదు, దేవుడున్న పరలోకం వెళ్ళటం కూడా సాధ్యం కాదు. కనుక ఇక్కడ మంచి మాట ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చదవండి 16వ వచనం. ఇదంతా చెప్పిన తర్వాత 16వ వచనంలో చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా ఒకరినొకరు భక్షించుకొని సహోదరులారా, ఒకరినొకరు నాశనం చేసుకుంటున్న వారులారా, నేను మీతో చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోనండి. అప్పుడు మీలో గొడవలు ఉండవు, అప్పుడు మీలో యుద్ధాలు ఉండవు, అప్పుడు మీలో కొట్లాట్లు ఉండవు. యేసుప్రభుని చూడండి. యేసుప్రభు అంటే ఇది ఎలాగుంటుంది? ఆత్మానుసారంగా బ్రతికితే ఈ గొడవలు అనేవి, ఈ విభేదాలు అనేవి ఎలాగుండవో చెప్తాను నేను. యేసుప్రభుని తిడుతున్నారు, యేసుప్రభుని కొడుతున్నారు, యేసుప్రభుని సిలువలో ఏమంటే ఎంత దారుణంగా హింసిస్తున్నారో మీకు తెలియదు కాదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని, చూసారా, కొడుతున్న వాళ్ళు క్షమించాను ఎందుకన్నాడు? ఆయన శరీర సంబంధిగా ఆలోచించాడు అనుకోండి, నా శరీరాన్ని కొడతావా, నా శరీరంలో ములుగుచ్చుతావా, నా శరీరంలో ములకిరీటం పెడతావా అంటాడు. ఆ శరీరాన్ని జయించేశాడు ఆయన. కొడతారా శరీరాన్ని? కొట్టండి. ములకిరీటం పెడతారా? పెట్టండి. ఎందుకంటే నేను 3 రోజులు 4 రోజులు ఈ దేహాన్ని నేను ఏం చేస్తాను? విడిచిపెట్టేస్తున్నాను కదా. విడిచిపెట్టేసే దేహాన్ని కొడుతుంటే, విడిచిపెట్టేసే దేహానికి మీరు ఏదో చేస్తుంటే మిమ్మల్ని శత్రువులుగా నేను ఎందుకు చూస్తాను? మీకు అర్థమైందా? ఆయన దేన్ని అనుసరించి జీవించారు చెప్పండి ప్రభు భూమి మీద ఉన్నంతకాలం? ఆత్మను అనుసరించి. అందుకే ఆయనకి ఆత్మను అనుసరించి బ్రతికాడు కనుక అందరూ నా వాళ్ళే అన్నాడు. వాళ్ళ అమ్మనాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నాడు? తల్లి సహోదరులు వచ్చారు ఒకనొక సందర్భంలో, ఏమన్నాడు అప్పుడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వీళ్ళేటి? నేను శరీర బంధాన్ని బట్టి నేను విలువిచ్చేవాడిని కాదు కదా. నేను ఏ బంధానికి వెళ్ళిపోయాను? ఆత్మబంధానికి వెళ్ళిపోయాను. ఆత్మబంధానుసారంగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు? ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కదా, నా వెనకాల తిరుగుతున్నారు కదా వాక్యం పట్టుకుని, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నాకు సహోదరులు. అంటే దేన్ని అనుసరించి బ్రతుకుతున్నాడు యేసుప్రభు? బాగా ఆలోచించాలి మీరు. ఏమన్నా మాట్లాడుతాను, బైబిల్లో ఏం చెప్పాడంటే దేవుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడా? అంటే ఇప్పుడు మనకి ఏ మనసు రావాలి చెప్పండి? యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తనతో పాటు దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళందరినీ నా వాళ్ళు అన్నాడో, మనం కూడా అలాగే మనతో పాటు సంఘంలో చేర్చబడిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మన కుటుంబం అవుతుంది, మన వాళ్ళు అవుతారు. ఆ బాండింగ్, ఆ ఎఫెక్షన్ అనేది ఆత్మానుసారంగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప శరీరానుసారంగా బ్రతికే వాళ్ళకి ఒక లిమిట్స్ ఉంటాయి. మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా బంధువులు, ఇక్కడ వరకే ఆగిపోతాడు. దాన్ని దాటి బయటికి రాలేడు. దాన్ని దాటి బయటికి ప్రేమ అనేది బయట వాళ్ళకి అందించలేడు. యేసుక్రీస్తుల వారు చూడండి, నిజంగా ఆయన ఎవరొచ్చినా దగ్గరికి చేర్చుకున్నాడు. అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే అన్నాడు. మీరు అందరూ ఆయన పిల్లలు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తాను అన్నాడు. ఎక్కడ ఆయనకి ఏమంటే వర్గాలు, భేదాలు ఇవేవి ఆయన చూపించలేదు. కారణం, ఆత్మానుసారంగా జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? కింద చూద్దాం 16వ వచనం. కాగా నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఏమండి మీకు మాట్లాడుతాను,
90% మనలో ఎవ్వరం దేవుడికి దూరం అయిపోతున్నామన్నా. మీరు రకరకాల కారణాలు చెప్తారు. ఉద్యోగం అంటారు, ఆరోగ్యం బాగోలేదు అంటారు, లేదా ఎవరో ఫ్రెండ్స్ వచ్చారంటారు, చుట్టాలు వచ్చారంటారు. రీజన్ ఏదైనా కూడా బాగా వినాలి నేను చెప్పే పాయింట్. మీరు చెప్పే దేవుడికి మిమ్మల్ని దూరం చేస్తున్న కారణం ఏదైనా కూడా అది శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ రాయబడిన మాట ఇప్పుడు మీరు ఆలోచించండి. శరీర ఇచ్ఛలను మీరు నెరవేర్చరు, శరీర ఇచ్ఛలను మీరు నెరవేర్చరు, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరానికి ఉండే ఇష్టాలు మనం నెరవేర్చకూడదు అంటే, శరీరం చెప్పినట్టు పనులు మనం చేయకూడదు అంటే, ముందు ఆత్మానుసారంగా జీవించటం ప్రారంభించాలట. నా ఆత్మ పరలోకం చేర్చుకోవడానికి బ్రతుకుతానండి, నా ఆత్మను రక్షించడానికి బ్రతుకుతానండి. నా కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు ఎవరు దేహాలతోనూ నాకు సంబంధం లేదండి, వాళ్ళలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుళ్ళలోని భాగం అండి. కనుక ఆత్మను నేను ప్రేమిస్తానండి, ఆత్మకు నేను వాక్యం చెప్తానండి, ఆత్మ నేను దేవుడి పనిలో ఉండేటట్టుగా ప్రోత్సహిస్తానండి. నిజంగానండి, ఇదంతా వేరండి. ఆత్మానుసారం జీవించే వాళ్ళ జీవన విధానం వేరు. వాళ్ళకి ఇక లోకంలో ఎవరితోనూ గొడవలు ఉండవు, ఎవరితోనూ కక్షలు ఉండవు, ఎవరితోనూ విభేదాలు ఉండవు. దేవుడు పని, దేవుడున్న లోకము, అందరూ నా వాళ్ళు, ఈ భావన తప్పండి మరొక భావన వాళ్ళలోనికి రాదు. అది ఆత్మానుసారమైన జీవితం అంటే. మళ్ళీ చదువుతాను 16వ వచనం, బాగా నేర్చుకోవాలి ఇది. కాగా నేను మీతో చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను, అంతే, మన ఆత్మను రక్షించుకోవాలి అని అనుకున్నప్పుడు శరీరం మనకు పెట్టే ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ జయించుకుని మనం వచ్చేస్తాం. కారణం ఆత్మను కాపాడుకోవాలి కనుక, ఆత్మ గురించి ఆలోచిస్తున్నాం కనుక. తర్వాత మాట చూడండి 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి ఏంటట? విరోధం. శరీరము ఆత్మ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? విరోధంగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావాలి కదా. మీరు చూడండి, శరీరానికి పుట్టినిల్లు, శరీరం పుట్టింది దేంట్లో అని చెప్పండి? మట్టి నుండి పుట్టింది. మట్టి నుండి పుట్టిన శరీరానికి అన్నీ కూడా మట్టిలో నుండి పుట్టినవే ఇష్టం. మీరు లోతుగా ఆలోచించండి. నేను చాలాసార్లు అడిగాను, ఆడపిల్లలకి ఏమి ఇష్టం అంటే 2 చెప్తారు. ఒకటి బంగారం, 2 చీరలు. ఎక్కడి నుంచి పుట్టాయి 2 చెప్పండి? మట్టిలో నుంచి పుడతాయి. పురుషులను అడిగామనుకోండి, నాకు వాచ్లు ఇష్టం, నాకు ఉంగరాలు ఇష్టం, నాకు కారు ఇష్టం అంటే, నా బండి ఇష్టం అంటాడు. అవి ఎక్కడి నుంచి పుట్టాయి? మట్టిలో నుంచే పుట్టాయి. ఇవి ఇష్టం అంటే నీ దేహం వాటిని ఎందుకు ఇష్టపడుతుంది? బాగా ఆలోచించి. ఎప్పుడైనా ఆడపిల్లల్ని వివాహం అయిపోయిన తర్వాత మీకు అత్తవారి ఇల్లు ఇష్టమా, అమ్మగారి ఇల్లు ఇష్టమా అని అడగండి. ఏ ఇల్లు ఇష్టం అనేది? ఎక్కడ ఉండడం హాయిగా ఉంటుంది, ఎక్కడ ఉంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది? అమ్మగారి ఇల్లేనండి, అదంటే నాకు ఇష్టం అండి అంటది. శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? మట్టిలో నుండి పుట్టింది. దానికి అన్నీ ఏం కావాలి? మట్టిలో నుండి పుట్టినవే కావాలి. ఎందుకు శరీరం ఇటు బెండ్ అవుతుందో మనకు చాలా రోజుల నుంచి అర్థం కాదు. నేను బాగా ఆలోచించానండి. ఆత్మేమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోరా, వాక్యం నేర్చుకోరా, దేవుడి కొరకు పరిగెత్తరా అంటే శరీరం అంటది, నా వల్ల కాదు బాబు, కొంచెం రెస్ట్ ఇవ్వా, నడుము లేగేస్తుంది, పడుకోవా, అంత దూరం ప్రయాణం వద్దని డేటు. నా శరీరం నాకు చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎక్కడైనా రాయచూరు, కర్ణాటక దూరాలండి, అసలు ఆ రోడ్లు బాగోవండి, ఆ ఊర్లకి వెళ్ళలేము. వాళ్ళ డేట్ అడిగేసరికంటే గుండెల్లో రైళ్ళు అప్పటికప్పుడు గుండె టక్ 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 అని కొట్టుకుంటా ఉంటుంది. అమ్మో, వాళ్ళు డేట్ అడిగి ఇచ్చేస్తాడే ఏంటి అంటే, ఎందుకంటే గొల్లైపోద్ది శరీరం ఆ ఊర్లకి వెళ్ళొచ్చేసరికి. అంటే శరీరం ఒప్పుకోదు కష్టపడడానికి కానీ, దేవుడి కొరకు బ్రతకడానికి కానీ, దేవుడి కొరకు ప్రయాణాలు చేయడానికి కానీ, దేవుడి కొరకు మన కష్టార్జితాన్ని ఇవ్వడానికి కానీ శరీరం అస్సలు ఒప్పుకోదండి. మీకు ఇంకా ప్రాక్టికల్గా మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టికల్గా చెయ్యండి, ఇది నిజమో కాదు మీరు ఆలోచించండి. మీరు ఆన్లైన్లో ఏముంటాయి కదండి యాప్లు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేయండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేయగానే అందులో మీకు ఇష్టమైన వస్తువులు ఆఫర్ పెట్టడానికి శరీరం ఏమంటది? ఫోన్ ఆటలు తిప్పుతున్నంతసేపు మీ శరీరం ఎలా ఉందో చెప్పండి. అబ్బా, టీవీ తక్కువ రేటట, మెడలు వేసుకునే దండ తక్కువ రేటట, గాజులు తక్కువ రేటట, వాచ్లు తక్కువ రేటట, ఫ్రిడ్జ్లు తక్కువ రేటట, మిక్సీలు తక్కువ రేటట. అట్లా చూడగానే లెక్కలేని ఆనందం అంట. అంటే కొనేవా 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 అంటది. కార్డులో డబ్బులు ఉంటే మొత్తం కొనేమంటది, ఉండాలి కానీ డబ్బులు వెనకాల. అట్లా చూడగానే ఎక్కడ లేని ఆనందం అంట, ఆ వస్తువులను చూడగానే ఆనందం. మీకు మాట చెప్తాను,
చర్చిలో అనౌన్స్మెంట్ వస్తుంది ఏమని, పలానా సెమినార్ చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి, పలానా పాట చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి. అప్పుడు ఎలా ఉంటుంది మీకు వింటుంటే, బాబు వీళ్ళు ఎప్పుడు డబ్బులు అడుగుతారు నాయన, మన సరే అనుకుంటారు కిందకి వేసుకుని. చూసారా, వస్తువులు కొనమన్నప్పుడు హ్యాపీగా మీకు పర్మిషన్ ఇస్తుంది, అది కొనేసేవా కొనవా వస్తువులు కొనవా అంటుంది. దేవుడికి ఇద్దామనేసరికి ఏమంటుంది, అబ్బాయి నీ దగ్గర డబ్బులు లేవు అంటుంది. ఈ తేడా మీరు గమనించండి. ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం అంటే, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానికొకటి ఎలా ఉంటాయట, ఆపోజిట్. అది ఆత్మేమో దేవుడి కోసం బ్రతకరా, దేవుడి దగ్గరికి వెళ్ళరా, దేవుడికి ఇవ్వరా, దేవుడికి చేయరా, దేవుడు పరలోకంలో ఉన్నాడట, మీ నాన్న వెళ్ళిపోతావరా అంటది ఆత్మ. శరీరం ఏమంటదంటే, లోకం బాగుందిరా, ఈ లోకం బాగుందిరా, ఈ లోకంలో ఉన్నవి బాగున్నాయిరా, ఈ లోకంలో వస్తువులు బాగున్నాయి, ఈ లోకంలో రుచులు బాగున్నాయి, ఈ లోకంలో మనుషులు బాగున్నారు అంటది శరీరం. సో మనం 99 అండి, బాగా వినండి మీరు. భక్తిలో నుంచి ఎవరు పడిపోయారన్నా, విశ్వాసంలో నుంచి ఎవరు పడిపోయారన్నా 99% వాళ్ళని మోసం చేస్తున్నది ఏంటో తెలుసండి, శరీరం. మీరు గుర్తుపట్టేయాలా, నేను దేవుడికి దూరం అయిపోతున్నానంటేనే ఒకసారి మీరు ఇమేజ్ చేసుకోవాలి, వెనక్కి వెళ్ళాలి, ఊహించుకోవాలా. ఏంటి నేను దేవుడికి ఎందుకు దూరం అవుతున్నాను ఈ మధ్యకాలంలో, ఎందుకు సరిగా ప్రార్థన చేయడం లేదు, ఎందుకు సరిగా బైబిల్ చదవటం లేదు, ఎందుకు దేవుడికి సరిగా ఇవ్వటం లేదు, ఎందుకు దేవుడి దగ్గరికి టైంకి వెళ్ళలేకపోతున్నాను, ఏం జరుగుతుంది నా వెనకాలంటే, ఖచ్చితంగా శరీరానికి సంబంధించిన ఏదో ఒక క్రియ మిమ్మల్ని ఆపేస్తుంది, లేదా శరీరానికి సంబంధించిన ఏదో ఒక ఆశ మిమ్మల్ని ఆపేస్తుంది, శరీరానికి సంబంధించిన ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆపేస్తుంది. మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి మీ లైఫ్ని. ఖచ్చితంగా శరీరానికి సంబంధించిన ఏదో మిమ్మల్ని పాడు చేస్తుంది, ఏదో మిమ్మల్ని అడ్డుకట్టగా మారిపోయింది, దేవుళ్ళో ఎదగకుండా, దేవుడిలో మీరు ఉన్నతమైన స్థితికి వెళ్లకుండా, దేవుడు మీ కన్న తండ్రిని మీరు మెప్పించకుండా మీకు అడ్డుబండగా మారిపోయింది మీ దేహమే. దేహం ఎలాంటిది అంటే, లోకంలో సామెత ఉంది కదా, కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు, మనుషులు పీకలు కొయ్యొచ్చు, అంతే కదండి. కత్తిని 2 విధాలుగా వాడచ్చు. శరీరం ఎలాంటిదో చెప్తున్నానండి. దాని మాట మీరు విన్నారంటే మిమ్మల్ని కోతది, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాదు, నా మాట నువ్వు వినాలి అని మీరు దాన్ని కనుక అంటలోకి తెచ్చుకుంటే, ఆ శరీరమే మిమ్మల్ని పరలోకపు సాధనంగా మారిపోతుంది. మళ్ళీ చెప్తానే, బాగా అర్థం చేసుకోవాలా. శరీరపు కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతే నిన్ను దేవుడికి దూరం చేస్తుంది, నిన్ను పాపాలు చేయిస్తుంది, నిన్ను భక్తికి దూరం చేస్తుంది. కానీ అదే శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే, అదే శరీరాన్ని వాక్యానుసారంగా నీ గ్రిప్పులోకి తెచ్చుకుని, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి వాక్యానుసారం అని, దాన్ని కనుక నువ్వు లోబరుచుకోవటం, నీ అండర్లో కనుక శరీరాన్ని నువ్వు తెచ్చుకుంటే, అది దేవుడి కొరకు ఒక ఆయుధంగా నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పరలోకం సాధించాలి అంటే మనకి సాధనాలు ఏంటి చెప్పండి భూమి మీద? శరీరంలో ఉన్న అవయవాలే కదా. ఒక పాట పాడాలన్నా ఏమంటే గొంతు కావాలి, ఒక వాక్యం చెప్పాలన్నా నోరు ఉండాలి, దేవుడి కోసం పని చేయాలంటే నా చేతులు బాగుండాలి, దేవుడి కోసం ప్రయాణాలు చేయాలంటే నా కాళ్ళు బాగుండాలి. అంటే ఇప్పుడు శరీరమే దేవుడి పనికి సాధనంగాను ఉపయోగపడుతుంది, అదే శరీరం దేవుడికి అడ్డుబండగాను మారిపోతుంది. రిమోట్ మాత్రం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. రిమోట్ మనకిచ్చాడు దేవుడు, దాన్ని ఎలా వాడతావో ఆడుకునైనా. దేవుడు పనికి వాడతావా, లోకానికి వాడతావా? దేవుడు పనికి వాడతావా, పాపాలకు వాడతావా? రిమోట్ నీ చేతిలో ఉంది. అందుకే అంటున్నాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధం, ఆపోజిట్గా పనిచేస్తాయి అవి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇంకా బాగా అర్థం కావడానికి. ప్రేయర్లో కూర్చున్నారు కదా ఇప్పుడు మీరు మహా అంటే మీరు వచ్చి ఒక గంట సేపు అయి ఉంటుందేమో కదా. మొదటి వచ్చిన వాళ్ళు గంట సేపు అయి ఉంటుంది. ఈ గంట సేపు మీరు మ్యాక్సిమం ఇప్పటికే గంట అయిపోయింది. ఈ గంట సేపు అయిపోయిన వాళ్ళు ఇక్కడ సన్నిధిలో ఇంకెంతసేపు కూర్చోగలరు చెప్పండి? మ్యాక్సిమం ఇంకెంతసేపు కూర్చుంటారు? ఈ మైండ్ సెట్ ఏదో ట్యూన్ అయి ఉంటుంది. మహా అంటే ఇంకొక గంట, అంతేనా? ఒక గంట ఎక్స్ట్రా కూర్చుంటాం. ఇంకా కొంచెం ఏదైనా ఇబ్బంది పెట్టి ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత భోజనం పెడతామంటే ఇంకొక గంటకి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే భోజనం ఉందంటే మహా అంటే 2-3 గంటలకి, 12 వరకు 1 గంట వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 1 గంట తర్వాత కూడా నా వాక్యం అవ్వలేదంటే మీ బాడీ మీకు ఏం చెప్తుందో చెప్పాలా? ఏం చెప్తుంది? మీ బాడీ మీకేం చెప్తుందో మాకు అదే చెప్తుంది. మాకంటే మీ బాడీ నుంచి వచ్చే సిగ్నల్స్ మాకు అర్థమైపోతూ ఉంటాయి. ఎలాగా? కూర్చోలేరు, అడుగెండుతారు, ఇటుగెండుతారు, దాన్ని నీరసం అయిపోయినట్టుగా ఇలాగ అంటారు, కిందకి వేస్తారు, ఏదో తెలియని ఒక బాధ మొహాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మాకు అర్థమైపోద్ది, ఇంకెళ్ళు ఇలా శరీరంలో ఆక్కుని వెళ్ళిపోతుంది, ఇక ఆపేయాలి ప్రసంగం. ఆపేస్తాం మేమే.
అది ఎంత బాగా చెప్పింది చూసారండి, నాకు ఇష్టం లేదని. శరీరం చెప్పింది నాకు ఇష్టం లేదు, ఆపేస్తావా లేదా వాక్యం, వెళ్ళు నన్ను వదిలేస్తావా లేదా, నన్ను మా ఇంటికి పంపించేస్తావా లేదా అంటుంది అది ఇండైరెక్ట్గా. పిల్లల్ని చూడండి, స్కూల్లో 12 గంటలకు బెల్ల అనుకోండి, 12:30 అయిపోయినా బెల్ల కొట్టలేదంటే ఆడు ఏం చేస్తాడు కింద ఉన్నవాడు? అల్లరి గోళ, వదులుతారా నన్ను లేదా, వదులుతారా నన్ను, అలాగే అల్లరి చేస్తుందండి ఈ శరీరం. ఏంటి 11 గంటలకు వదలాలి, ఇంకా చెప్తున్నాడు ఏంటి, వదలవా, వదిలేస్తే వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి వెళ్ళిపోద్ది? మీరు మన ప్రాక్టికల్గా ఆలోచించుకుందామండి. మీరు వదిలేస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే వెంటనే బైబిల్ తీసి మళ్ళీ ప్రార్థన పెట్టుకుంటారా? మీరు చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి? హాయిగా రెస్ట్ తీసుకోవాలా, లేదా ఏదో పని చేసుకోవాలా, లేదంటే మనసుకి ఆనందం అంటే మీ శరీరానికి ఆనందం ఇచ్చి ఏదో పనికి వెళ్తారు మీరు. ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి మంచి బిర్యానీ తినాలా, ఆత్మక శరీరానికి బిర్యానీ చెప్పండి? ఆదివారం నాన్ వెజ్ వండుకొని తినాలి, దేనికి? ఆత్మక శరీరానిక? చూసారా, ఇక్కడి నుంచి నేను లాక్కెళ్ళిపోయి జాగ్రత్తగా విని, ఇక్కడ జరుగుతున్నదంతా ఆత్మ సంబంధమైనది. వెంటనే వాక్యము ఆత్మకే, పాడుతున్న పాటలు ఆత్మకే, ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఇక్కడ ఎక్కువసేపు నేను కూర్చొనివ్వదు. ఓకే, మన సినిమాలు చూడాలండి. ఒకవేళ సినిమాలు చూసి అలవాటు మీలో ఎవరికైనా ఉంటే సినిమా ఎంతసేపు ఉంటుంది చెప్పండి? సుమారు 2:30 గంటల, నాకు తెలియదు ఇప్పుడు ఎంత ఉంటుందో. ఒకప్పుడు 2:30 గంటలు 3 గంటల మధ్యలో ఉండేది. 2:30 గంటలు 3 గంటలు అలా కూర్చున్నా సరే, ఏం కూర్చుంటారో గంట సేపు వెళ్ళిపోదాం అంటదా? 3 గంటలు అసలు అక్కడి నుంచి కన్ను ఆర్పకుండా చూస్తుంది అది. ఎందుకంటే ఆ సినిమాని అలా చూస్తుంది. సినిమా చూస్తే శరీరానికి ఆనందం, వాక్యం వింటే ఆత్మకు ఆనందం. ఆత్మకు ఆనందం వచ్చే చోట శరీరం నిన్ను కూర్చొనివ్వదు, పద అంటది అంతే. సినిమా చూస్తుంటే దానికి ఆనందం, అప్పుడు నువ్వు రా అని అడుగు, ఆగవే చాలా రోజులకి సినిమాకి తీసుకొచ్చావు అంటది. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడు ఆ గుడి అని తిప్పుకుంటుంది. 4 రోజులకు ఒకసారి సినిమాకి తీసుకొచ్చి 3 గంటలు కూర్చోనవి ఇక్కడ, ఆగో నేను రానంటది అంతే. మీరు ఎంత ఇబ్బంది పెట్టండి రానంటదండి. పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాం అనుకోండి, వస్తారాళ్ళు చేతులు పట్టుకుని లాక్కు రావాలి చివరికి. రారా బాబు నీకు నమస్కారం రా, కాళ్ళు లాగేస్తున్నారంటే ఆడుకు రాదు, అలసట ఆడుతూనే ఉంటాడు. శరీరం లోక సంబంధమైన విషయాలు అలా ఎంజాయ్ చేస్తుంది. అందుకే చెప్పాడు, నిన్ను నాశనం చేసేది ఏంటి అంటే నీ శరీరమే. దేవుడి దగ్గరికి రానివ్వనది నీ శరీరమే. దేవుడికి నిన్ను దూరం చేసేది నీ శరీరమే. నీ జీవితాన్ని నాశనం చేసేది కూడా నీ శరీరమే. అందుకే చెప్తున్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయట? ఆపోజిట్, వ్యతిరేకం. కనుక ఈ శరీరాన్ని నువ్వు జయించాలంటే నీకు ట్రిక్స్ చెప్తాను ఆయన అన్నాడు. ఇప్పటి నుంచి బాగా చదవాలి, బైబిల్ వండర్ఫుల్ అండి. ఈ శరీరం మనల్ని ఎక్కడ మాయ చేస్తుందో కనిపెట్టిన దేవుడు ఈ శరీరాన్ని జయించుకునే మార్గాలు మనకి ఇస్తున్నాడు. తర్వాత మాట చదవండి, ఎంత బాగుంటుందో. తర్వాత మాట, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయింతురో అదండి. ఎంత బాగా చెప్పాడు చూసారా? మీరు చెయ్యాలనుకున్నవి చేయలేకపోవడానికి గల కారణం ఇదేనట. ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది చివరిలో, ఏమని? ఆదివారం ఆరాధన అయిపోయింది కదా, మంగళవారం బైబిల్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ శరీరం ఏమంటుంది తెలుసా? ఈ మంగళవారం ఎలాగైనా రావాలి అంటది. ఆత్మ అంటుంది ఇది. కరెక్ట్గా మంగళవారం వచ్చేసరికి వెళ్దాం పదాన్ని శరీరంతో చెప్పండి. ఉదయం నుంచి ఉద్యోగానికి తీసుకెళ్ళి అక్కడే నలిపేసో మళ్ళీ ఇప్పుడు వాక్యం నాకు ఏం ఉపయోగం, ఆ వాక్యంతో నేను రానంటది. అది రాదు. వాక్యం దగ్గరికి కానీ, బైబిల్ దగ్గరికి కానీ, దేవుడు సేవన కానీ, దేవుడు పని అనగానే దానివల్ల దానికి ఏ ఆనందం ఉండదండి. పోనీ మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్తానే, మీరు లోతుగా ఆలోచించండి, బాధపడకండి. ఆదివారం గుడికి వచ్చాం కదండి, ఆదివారం గుడికి వచ్చామంటే వీళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? గుడిలో ఉన్న వాళ్ళందరూ మనకి ఏమవుతారు? యాజ్ పర్ బైబిల్ ఏమవుతారు? వయసులో పెద్దవాడైతే అన్నయ్య, వయసులో చిన్నవాడైతే తమ్ముడు, అంతేనా? వయసులో పెద్దగా ఉంది అక్క, చిన్నగా ఉంది చెల్లి, వృద్ధులు ఉన్నారు తల్లి తండ్రి. అంటే ఇప్పుడు ఇక్కడ చర్చిలో ఎవరున్నారు చెప్పండి నాకు? అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. వెరీ గుడ్. ఆరాధనకు వస్తే వీళ్ళందరినీ చూసావు, వెరీ గుడ్. నేను మాట్లాడుతాను, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కలుస్తున్నావు, అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది పక్కన పెడదాం. మీరు పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో మీ అమ్మ వచ్చింది,
పెళ్లిలో మీ నాన్న వచ్చాడు, పెళ్లిలో మీ అక్క వచ్చింది, పెళ్లిలో మీ చెల్లి వచ్చింది, పెళ్లిలో మీ బామ్మర్ది వచ్చాడు. ఇంకా వరుసలు ఉంటాయండి అక్కడ. మేనమామ, కూతురు, కొడుకు, చెప్తున్నాను వెనకాల ఉన్న తోకబంధాలు. ఇక వాళ్ళందరినీ చూసి పెళ్లిలో వాళ్ళందరినీ చూడగానే మీకు ఎలా ఉంటుంది? ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? మా వాళ్ళు మొహం ఇంతలా ఉంటుంది. మా అక్క వచ్చింది, మా తమ్ముడు వచ్చాడు, మా బామ్మర్ది వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు, మా మేనగాళ్ళు వచ్చింది. ఏంటో వాళ్ళని చూడగానే ముఖం ఎంత అయిపోయింది కూడా మాట్లాడుతానండి. అక్కడ ముఖం ఎందుకు ఆనందపడిందంటే మీ వాళ్ళందరినీ చూసా కనుక నీకేమొచ్చింది? ఆనందం వచ్చింది. మాట్లాడుతున్నాను. అక్కడ వచ్చిన ఆనందంలో ఉన్న పర్సంటేజ్ ఇక్కడ ఉంటుందా? బాగా ఆలోచించుకుని చెప్పండి. ఏమండి? ఆ అక్కను చూస్తే వచ్చినంత ఆనందం ఈ అక్కను చూస్తే వచ్చిందా? ఆ అన్నయ్యని చూస్తే వచ్చిన ఆనందం ఈ అన్నయ్యని చూస్తే వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు చెప్పనా? మీకు తెలియదు, నాకు తెలుసు. అది ఆ అన్నయ్య, శరీరానికి అన్నయ్య, అక్కడ సంతోషించింది శరీరం. ఈ అన్నయ్య శరీరానికి అన్నయ్య కాదు. బాగా ఆలోచించండి. ఆత్మకు అన్నయ్య. ఆత్మ సంతోషిస్తుంది. నాకేందువా మీ అన్నయ్య అయితే అంటది శరీరం. మీకు అర్థమైందా? ఇప్పుడు శరీరం గురించి చెప్తారు మీకు అర్థం కావడానికి. మా అన్నయ్య అంటే నీకు మీ అన్నయ్య మీద ప్రేమ ఉంటుంది. పక్కోడు వచ్చి మా అన్నయ్య అంటే నువ్వు ప్రేమించినంతగా పక్కోడు ప్రేమిస్తాడా మీ అన్నయ్యను? నాకేం సంబంధం, మీ అన్నయ్య కదా అంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆత్మ ఏమంటుందంటే వాక్యం చెప్పి అన్నయ్య మా అన్నయ్య అంటది ఆత్మ. మీ అన్నయ్య అయితే నాకేం అంటది శరీరం. విడిపోవాలి రెండు. విడిపోతే కానీ దేవుడు అర్థమవుడండి. విడిపోతే కానీ భక్తి అర్థమవుతుంది. తెలుసా? చాలా మంది భక్తులు ఎదగకపోవడానికి జస్ట్ బేసిక్ అయిన తెలీదు. సంఘంలో మనతో పాటు కూర్చున్నవాడు మన అన్నయ్య, సంఘంలో మనతో పాటు కూర్చుంది మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు. వీళ్ళు మన వాళ్ళు. వీళ్ళే పరలోకానికి వస్తారు. వీళ్ళతో పాటే యుగ యుగాలు పరలోకంలో సదాకాలం దేవుడితో పాటు మనం ఉండాలి. బయట మీ అన్నయ్య, మీ తమ్ముడో, మీ అక్క అంటున్నావు కదా, వాడు పరలోకానికి వస్తాడా నీతో పాటు? మీరు చెప్పండి, వస్తాడా? రక్త బంధాలు, శరీర సంబంధమైన బంధాలన్నీ ఈ శరీరం ముగిసిపోగానే బంధం కూడా ముగిసిపోతుందా? నా చిన్నతనంలోనండి మా అమ్మమ్మ ఉండేది. బాగా వినండి. మా అమ్మ వాళ్ళ అమ్మ, మేము చిన్నవాళ్ళం, మా ఇంటికి వచ్చేది. మా ఇంటికి వచ్చి ఒరే ముసలైపోయింది అప్పటికి. కొంచెం మేము 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న టైంలో, ఒరే మా తమ్ముడి ఇంటికి తీసుకెళ్ళవా, మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళవా అని అడిగేది మమ్మల్ని. మా ఇంటికి వచ్చి, ముసలావిడి కదా, మేమే ఏదో ఆటో మాట్లాడుకుని ఆవిడ చేయి పట్టుకుని తీసుకెళ్లే వాళ్ళం. నిజంగానండి మమ్మల్ని చూసినంత ఆనందం రాదు, కానీ వాళ్ళ అన్నయ్యని చూడగానే ముసలావుల్లో వచ్చేదండి ఆనందం. ఈటమ్మ ఇంతోసారి ముసలావుళ్ళు అనుకునేవాడు నేను, చిన్నదనం కదా. వాళ్ళ అన్నయ్యని చూడగానే, వాళ్ళ అక్కని చూడగానే అబ్బాబ్బాబ్బా ఎక్కడ లేని ఆనందం, పట్టలేని సంతోషం. ఏమంటే మా ఇంటి దగ్గర ఉంటే కాళ్ళు లాగేస్తుంది అంటది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు నడువు లాగేస్తుంది అంటది, నాకు అత్తే అంటది, ఇత్తే అంటే మమ్మల్ని అసలు తిరంగా ఉంచేది కదండి. వాళ్ళ తమ్ముడింటికి వెళ్ళిపోతూ ఉంటుందండి ఆనందంగా. పోయి ఇంట్లోకి వెళ్ళిపోయి వంట చేసేది వాళ్ళ తమ్ముడింట్లో. చూసారా? శరీరానికి ఎక్కడ లేని ఆనందం. నాకు అప్పుడు అర్థమైందండి ఏంటిది ఎఫెక్షన్ అంటే. ఇది శరీర సంబంధమైన బంధం. మీకు మాట చెప్పనండి, వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడండి కొంతకాలానికి. ఇంకంతే. ఆ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత తమ్ముడికి కొడుకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తర్వాత వచ్చేది మా ఇంటికి, అమ్మ మీ తమ్ముడి ఇంటికి వెళ్దాం కదంటే, ఇంకెందుకు ఆడే చచ్చిపోయాడు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అనేది. చూడండి ఎలాగుందో. వాళ్ళ తమ్ముడు చచ్చిపోగానే బంధం ఏమైపోయింది? కట్. ఇప్పుడు మీకు నాకు ఏర్పడ్డ బంధం, లేదా సంఘంలో మీ పక్కన ఉన్న సహోదరులతో మీతో ఏర్పడ్డ బంధం కట్ అవుతుందా? ఎప్పటికీ ఏమైనా శాశ్వతంగా ఉంటుంది? మీరు చెప్పండి. ఏ బంధం శాశ్వతమైనది? ఏ బంధానికి విలువ ఇవ్వాలి? ఏ బంధాన్ని ప్రేమించాలి? ఏ బంధాన్ని అడ్డుపెట్టుకుని ఉండాలి? ఏ బంధం పట్ల దేవుడు ఖచ్చితమైన లేఖనాలు ఇచ్చాడు? అసలు ఏ బంధంలో ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఎవరు మునిగి తేలుతున్నారు? మీరు చెప్పండి. అసలు ఆత్మబంధం అర్థమైందా? నేను అందుకే సినిమా తీశాను. సినిమాలో నా చివరి మాటలు ఉంటాయి, మీరు చూడండి. మనం తీసిన షార్ట్ ఫిల్మ్లో చివరి నా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, లెటరింగ్ వచ్చి. అవి చదవండి కరెక్ట్గా. ఆత్మబంధం దేవుడిచ్చిన బంధం. ఆత్మానుసారమైన అన్నయ్య, ఆత్మానుసారమైన తమ్ముడు, ఆత్మానుసారమైన అక్క, వీళ్ళు శాశ్వతంగా ఇప్పుడు కాదండి ఎప్పటికీ మనతో పాటు ఉండేవాళ్ళు. అందుకే మనం వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను హత్తుకోవాలి. సంఘం అనేసరికి ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. ఎందుకే ఆత్మానుసారంగా మీరు జీవించటం ప్రారంభించండి అన్నడా. ఇప్పుడు తర్వాత మాట చదువుకుందాం. తర్వాత మాట చదవండి, 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల మీరు ధర్మశాస్త్రమునికి లోనైన వారు కారు,
శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా శరీరం మనతో ఏం చేయిస్తుందో చెప్తున్నాడు. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎంత లిస్ట్ చెప్పి చివరిలో మళ్ళీ ఏమంటున్నాడు? మొదలైనవి అంటే అర్థం ఏంటి? ఇంకా ఉన్నాయనా? ఇంకా చాలా ఉన్నాయనా? చదువుకున్న పిల్లలకు తెలుసు. చివరిలో మొదలైనవి అని రాశారంటే అర్థం ఏంటి? ఇంకా ఉంది బాబు, ఓపిక అయిపోయింది చెప్పడానికి అని అర్థం. ఇంత లిస్ట్ చెప్పి శరీర కార్యాలు ఇంకా చాలా ఉన్నాయిలే బాబు మొదలైనవి అని పెట్టి వదిలేసాడు పౌలు గారు. అసూయలట, కక్షలట, భేదాలట, విమితములట. ఏమండి ఇవన్నీ ఏ కార్యాలట? శరీర కార్యాలు అన్నట్టు. ఇప్పుడు మనం ఎందులో ఉంటాం చెప్పండి? మీరు బాధపడకుండా ఇక్కడ చెప్పిన శరీర కార్యాలు లిస్ట్ చదువుకోండి. ఈ లిస్టులో మీరు ఒక్కొక్క దగ్గర చేయటండి. ఎక్కడ చేయటాలంటే 20 దగ్గర స్టార్ట్ అయినాయి కదా, అవి 20 దగ్గర స్టార్ట్ అవుతా 19 దగ్గర స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ది ఏంటి చెప్పండి? అందులో జారత్వం, వేలు పెట్టండి. బైబిల్లో జారత్వం దగ్గర వేలు పెట్టండి. వేలు పెట్టి ఒకసారి ఇది మనలో ఉందా లేదా అని చూసుకోండి. అబ్బాయి పెద్ద పాపం నాకు లేదని పక్క జరపండి వేలు. అంటే మీలో ఇది లేదనుకోండి పక్క జరపండి. ఏది జరపాలి? పక్కన అపవిత్రత, దీని మీద వేలు పెట్టండి. ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇది లేదనుకోండి, పాస్ అయిపోయారు, పక్కకి చేపెట్టండి. కామకత్వం లేదనుకోండి తీసేయండి పక్కకి. విగ్రహారాధన ఉందా లేదా? ఉందా లేదా? మేము ఎప్పుడో పడేసండి బాప్తీసం తీసుకున్న వెంటనే బొమ్మలు అనుకుంటున్నారేం మీరు? విగ్రహారాధన అంటే బొమ్మలకి దండేయటం, బొమ్మలు పూజించడం కాదు. విగ్రహారాధన అంటే అర్థం తెలుసా? ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధనే. ధనాన్ని ఎక్కువగా ఆపేక్షించటం కూడా విగ్రహారాధనే. ఓకేనా? తర్వాత మాట చూడండి, అభిచారం నాలో లేదు. ద్వేషములు అని పెట్టండి వేలు. అక్కడ వేలు కదిలితే ఒట్టు, నాకు తెలుసు అది. అక్కడి నుంచి మీ వేలు కదులుతుందేమో చూడండి. నాకు ఎవరి మీద ద్వేషం లేదన్న వాళ్ళు వేలు కదపండి అక్కడి నుంచి. ఒకసారి అలా కళ్ళు మూసుకుని లిస్ట్ వేస్తే 100 మంది లిస్ట్ వస్తుంది మన బుర్రలోకి. ఆడంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు, మా అక్క మన మాట అన్నదే 10 రోజులు మాట్లాడి నేను. ఏంటి ఇవన్నీ? ఏంటండి ఇవన్నీ? ద్వేషములు. ఏలు కదులుతుంది అక్కడి నుంచి. అబ్బే ఇక్కడే స్ట్రక్ అయిందంటే ఇంకా అలా ముందుకెళ్ళండి. కలహాలు లేవా? గొడవలు లేవా? కుటుంబంలోనే సఖ్యత లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి ఈరోజు. భార్య భర్త అమ్మో తెల్లారితే గొడవలండి. మా ఇంటి పక్కన ఒకరు ఉంటారండి, రోజు గొడవలకి మొత్తం ఇంటి చుట్టూ తిప్పేస్తూ ఉంటాడు ఆవిడ. ఒక్కొక్కసారి మేము దెబ్బకి మొత్తం 4 డోర్లు వేసేస్తాం వాళ్ళు గోల వెళ్ళలేక. కలహాలు, గొడవలండి. ఎక్కడ చూడండి గొడవలు. సమాధానం లేదు, శాంతి లేదు. దేవుడు వాక్యం చదువుకుని ఎవరో ఒకరు కామ్ అయిపోదాం, ఎవరో ఒకరు మార్చుకుందాం, ఎవరో ఒకరు ఏమండి మన కుటుంబాన్ని కట్టుకుందాం. వద్దండి, మనం క్రైస్తవులం కదా, ఇలా గొడవాడితే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే దేవుడి నామానికి అవమానం. కనీసం అసలు స్పృహ, అవగాహన లేకుండా మారిపోయారండి. కలహాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత మత్సరం అనగా అసూయ, ఎవడో ఒకటి మీద ద్వేషమో ఏదో ఉంటుంది. క్రోధాలు, కోపాలు, కక్షలు, పగలు, విభేదాలు. అబ్బబ్బ ఎన్ని చెప్పాడండి. ఆ కింద నుంచి వేలు కదులుతుందా మంది? అవన్నీ అక్కడ చెప్పిన శరీర కార్యాలలో ఏదో ఒక కార్యం మనలో విలయతాండవం చేస్తూ ఉంటుంది. కనుక ఇలా బ్రతికేవా? ఈ శరీర కార్యాలు నీలో నింపుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. కనుక నీలో ప్రభులోనికి వచ్చిన తర్వాత ఉండవలసినవి ఇవి కాదు. ఇప్పుడు చెప్తాడు మన పాఠం ఇది. ఇది మీకు అర్థం కావాలంటే పైన నేను చెప్పిందంతా అర్థం కావాలి. 22 ఇప్పుడు పాఠంలోకి వచ్చాం. ఏంటి 22లో? అయితే ఆత్మఫలములేవనగా, అంటే ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే నీ నుంచి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయంటే, ఆత్మఫలములేవనగా ప్రేమ అన్నాడు. ఆగిపోండే, ఇది ఇక్కడతోనే కట్టవు. ప్రేమ అంటే బాగా ఆలోచించండి. లోకంలో ఉన్న ప్రేమ, ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రేమ ఒకటేనా? కాదండి. లోకంలో ప్రేమ వేరండి, ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రేమ వేరండి. ఆ ప్రేమ ఇది అనుకుంటున్నాడేమో అని అనుకోకండి. ఒకవేళ లోక సంబంధమైన ప్రేమలు ఉంటే అది ఉంది కనుక ప్రేమ అన్న ఆత్మఫలం నాలో ఉందని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. బాగా వినాలి నేను చెప్పేది, డెప్త్ అది. ప్రేమ అన్న ఆత్మఫలం మీలో ఉందా లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ప్రేమ అన్న ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమకు లోకం ఇచ్చిన అర్థం ఏంటి? అమ్మను ప్రేమించు,
నాన్నను ప్రేమించు, భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, పిల్లల్ని ప్రేమించు, నీ వాళ్ళను ప్రేమించు. అక్కడికి కాస్త ఏమండి సోకాళ్ళు కాస్త ఏమండి సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే సమాజాన్ని ప్రేమించు, దేశాన్ని ప్రేమించు. అంతేనా? కవులు మనకు చెప్పిన మాట ఏంటి? భారతదేశంలో ఉన్న కవులు, దేశాన్ని నువ్వేం చేయాలి? ప్రేమించు. ఏమంటే లోకం చెప్తున్న ప్రేమ, దేవుడు చెప్తున్న ప్రేమ ఒకటేనా? పోనీ మీకు ఇంకా అర్థం కావడానికి సులువు చేస్తాను. కష్టం ఇది చాలా కష్టం, 2 వారాలు చెప్తాను. లోకంలో చెప్తున్న ప్రేమ గురించి మీరు ఆలోచిస్తే యువకుల మధ్యలో ప్రేమ పుడుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. వీడు గులప్ప పట్టుకుని వెళ్తాడు రోజు అమ్మాయి దగ్గరికి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మ అంటాడు. ఆమె మంచిదై ఒప్పుకుంది అనుకోండి, సరే లవ్ అంటాడు. ఆ తర్వాత చేయవలసిన శాస్తి ఏదో చేస్తాడు ఆడు గుణాన్ని బట్టి. ఒకవేళ ఆమె ఒప్పుకోలేదు అనుకోండి, ఏం చేస్తాడు? ఒక 6 నెలలు ట్రై చేస్తాడు. కొంచెం ఏమన్నా కొంచెం మంచోడు అయితే సంవత్సరం ట్రై చేస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? నా ప్రేమను నువ్వు ఒప్పుకోలేదు కనుక నాకు దక్కని నువ్వు ఎవరికి దక్కడానికి కుదరదు, పేక్ కోసేస్తాను. కోయట్లేదా? ప్రేమించిన వాళ్ళు పేక్ కోసి రోడ్ల మీద పడేసిన వార్తలు మీరు చూడటం లేదా? ఒకనొక టైంలో పెద్ద సంచలనం అయిపోయింది. ఒక అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసాడు ఒకడు, ప్రేమించటం లేదని. ఎవడ ఇక్కడ మీరు లోతుగా ఆలోచించండి. ప్రేమించాను అన్నాడు కదా వాడిని. ప్రేమించిన అమ్మాయి బాధపడితే నిజంగా ప్రేమించిన వాడు తట్టుకోగలడా? మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా ప్రేమిస్తే ఆమె శరీరం కాలిపోయి అలా బాధపడుతుంటే ఎలా తట్టుకుంటాడండి? నిజంగా ప్రేమించిన వాడు తట్టుకుంటాడా? ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. మన పిల్లలంటే మనకి ఇష్టం కదండి. మన పిల్లలంటే మనకి ఇష్టం. మన పిల్లలు బాధపడుతుంటే మన మనసు తట్టుకుంటుందా? తట్టుకోదు. ఎందుకు? మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కనుక వాళ్ళకి బాధ వస్తే మనం ఏం చేయలేం, తట్టుకోలేము. మరి లోకంలో ప్రేమిస్తానన్నవాడు మొహం మీద యాసిడ్ పోయిస్తాడు. ప్రేమ అన్న పేరు పెట్టుకున్న నాటకం ఆడుతున్నాడా? బాగా ఆలోచించండి. నేను ఈ మధ్యకాలంలో యూత్లో ఒక చోట మాట్లాడుతున్నాండి, ఒక మాట చెప్పాను. చాలామంది యూత్ కనెక్ట్ అయ్యి చివరిలో వచ్చి ఫోటోలు దిగారు నా దగ్గర. వాళ్ళు అదే బాపతాళ్ళు అందరూ. కాలేజీ పిల్లలు అండి ఎక్కువ మంది ఉన్నారు. తెలుసు కదా, కాలేజీలు అనేసరికి అన్నీ ఏం జరుగుతాయి? ప్రేమలే. ఆడు ఈయన్ని ప్రేమించడం, వీళ్ళు వాళ్ళని ప్రేమించడం, మొత్తం మీద అయ్యే జరుగుతున్నాయి. అక్కడ నేను అనుకోకుండా దేవుడు నాతో మాట్లాడించాడండి. ఏం మాట్లాడించాడంటే, అమ్మ నిజమైన ప్రేమికుడు మీరు ఎలా గుర్తుపట్టాలో చెప్తానని చెప్పాను. నిజంగా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? నిజంగా అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా? దీన్ని గుర్తుపట్టడానికి నీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి. నిజమైన ప్రేమికుడు కాదో మీకు తెలిసిపోతుందని చెప్పాను. ఏం చెప్పాను తెలుసండి? మీరు బాగా ఆలోచించాలి నేను చెప్పేది. ఎవడైనా దగ్గరికి వచ్చి పువ్వు ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు అనుకోండి, వాడితో మీరు ఒక మాట చెప్పండి అని చెప్పాను. ఏ మాట చెప్పాలి? నేనంటే నీకు ఇష్టమైతే మీ అమ్మని మీ నాన్నని అందరిని వదిలేసి నా దగ్గరకు వచ్చేయమని చెప్పండి. వీళ్ళు ఏమనుకున్నారు? వదిలేసి వచ్చినాడు గొప్పలవరా అని చెప్తానేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎవడైతే వాళ్ళ అమ్మ నాన్నలు వదిలేసి నువ్వంటేనే నాకు ఇష్టం, నీతో పాటు వచ్చేస్తాను అన్నాడంటే ఆడు పెద్ద డూప్లికేట్ లవర్ అని చెప్పాను. ఎందుకు? కనీ పెంచి ఏమంటే చక్కగా వాడికి జీవితాన్ని ఇచ్చిన అమ్మ నాన్నలనే వదిలేస్తాను అన్నాడు అంటే శరీరం మీద మోజు తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేడా? ఎలాగొంది పాయింట్? బుర్ర వేడెక్కిపోయింది వాళ్ళకి. అమ్మో ఇంతకాలం వాళ్ళందరిని వదిలేసి నా వెనకలు వచ్చి వాళ్ళు ఎవరనుకోండి. కాదు, నీ కోసం మా అమ్మ నాన్నని విడిచిపెట్టలేనమ్మా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు చాలా కష్టపడి పెంచారు, మా అమ్మ నాన్నని విడిచిపెట్టలేను అన్నాడు అనుకోండి, ఒరిజినల్ లవరాడు. ఎందుకంటే అమ్మ నాన్నని ప్రేమించిన వాడు తర్వాత వచ్చే భార్యను కూడా ప్రేమిస్తాడు. అమ్మ నాన్నని వదిలే అన్నాడు అనుకోండి, ఆ వదిలేసినోడు ఎప్పటికైనా నిన్ను కూడా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. లేదా నిన్ను వదిలేస్తానని నీ దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది కాలానికి వాళ్ళ అమ్మ నాన్నలు వదిలేసి నీ దగ్గర ఉంటున్నప్పుడు ఎప్పుడో మధ్యలో వాళ్ళ అమ్మ నాన్నలు జ్ఞాపకం రావడం వరకు వస్తారా రాడా? వస్తారు. అప్పుడు ఏమంటాడు? నీ వల్ల నేను ఎవరిని పోగొట్టుకున్నాను? మా అమ్మ నాన్నలు పోగొట్టుకున్నాను. రోజుకో రౌండ్ వేయడు ముందు తాగేసి వచ్చి. సో నీ జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పాను. ఎలాగొంది ఇది? సో లోకంలో ఉన్న డూప్లికేట్ లవ్లు ఇలా పట్టేసుకొచ్చండి. చిన్న ట్రిక్స్ ఇవి. లోకంలో ఉన్న ప్రేమలో నాకు నథింగ్ అండి. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. మా పిల్లలండి నాకు చాలా ఇష్టం అండి, నా బంగారం అండి, నా కొండలు అంటాను అంటది ఒక అమ్మ. నేను నెమ్మదిగా కింద నుంచి పైకి చూసి అయిపోయింది ఇది పెద్ద డూప్లికేట్ లవ్ అనుకుంటాను నేను. నిజంగా చెప్తున్నాను తల్లిదండ్రులకి, నిజంగా మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే వాళ్ళకి దేవుడి వాక్యం నేర్పండి, దేవుడి గుడికి తీసుకురండి,
సండే స్కూల్లో కూర్చోబెట్టండి మీ పిల్లలంటే మీకు ఇష్టమైతే. ఎందుకంటే దేవుడి వాక్యం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో దేవుడి కొరకు నిలబడతారు, నిలబడి స్వర్గానికి వెళతారు. నా కొండలు నా బంగారం నువ్వు లోకంలో పెంచితే చచ్చాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. వాళ్ళని ప్రేమించావా? నువ్వే కోరుండి నరకానికి గెంటేసావా? 11వ తారీఖు పిల్లల సెమినార్ జరుగుతుంది. దయచేసి అది పిల్లలు కాదు, పిల్లలకి పెద్దలకి అందరికీ మీరు అందరు రండి. ఆ రోజు పోస్టర్ వస్తుంది ఇవాళ రేపో. పిల్లల పెంపకం నేర్పుతున్న సృష్టి అని పాఠం వేస్తున్నాను. ఓకే, సృష్టి మనకి ఏం నేర్పిస్తుందట? పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది. చాలా మంచి పాఠం అది, మిస్ అవ్వకండి. 11వ తారీఖు రాత్రి చర్చిలో జరుగుతుంది, మియాపూర్ చర్చిలో. 14th ఏదో ఉందట పిల్లలది, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఆ చిల్డ్రన్స్ డేకి డేట్ అడిగితే నాకు కుదరక 11కి ఇచ్చాను. ముందు జరిగిపోతుంది అది, చిల్డ్రన్స్ సెమినార్ అది కంప్లీట్గా పిల్లల కోసం. సో మీ పిల్లలందరినీ తీసుకురండి, మీరు కూడా రండి అక్కడికి 11వ తారీఖు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల మీద ప్రేమ అంటే ఏంటో తెలియదండి తల్లిదండ్రులకి. చెప్తాను నేను, ఆ రోజు చెప్తాను అక్కడ. కనుక ప్రియులుగా మనం ఆలోచిస్తే లోక సంబంధంగా లోకంలో మనం చూస్తున్న ప్రేమ వేరు, దేవుడు బైబిల్లో రాయించిన ప్రేమ వేరు. అది ఇది ఒకటి కాదు. ఆ ప్రేమ నీలో పెట్టుకుని ఆత్మఫలం నాలో ఉందని మాత్రం మీరు భ్రమపడకండి. మీకు సస్పెన్స్ ఇది, ఎక్కడితో ఆపేస్తున్నాను. లోకంలో ఉన్న ప్రేమ వేరు, దేవుడు నీలో చూడాలనుకున్న ఆత్మఫలాలలో దేవుడు చెప్పిన ప్రేమ వేరు. డిఫరెన్స్ ఏంటన్నది వచ్చేవారు నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యము శ్రేష్టమైనది, మీ వాక్యము విలువైనది, జ్ఞానం కలిగింది తండ్రి. మాకు తెలియని ఎన్నో సంగతులు మీ వాక్యం మాకు నేర్పిస్తుంది. మా జీవితంలో జరుగుతున్న పొరపాట్లు, మా జీవితంలో మాకు తెలియకుండా గూడు కట్టుకుపోయిన పాపాలు వాక్యం అనేది బయట పెడుతుంది. వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది. వాక్యము మాలో ఉన్న లోపాలను బయటకు తీస్తుంది తండ్రి. వాటిని గుర్తించగలిగితే, గమనించుకోగలిగితే, వాటిని సరిచేసుకోగలిగితే మా జీవితం మీకు మహా ఇష్టంగా మారిపోతుంది. వాక్యాన్ని బట్టి ఎవరు వారి జీవితాన్ని సరిచేసుకుంటున్నారో అమితంగా మీరు ఇష్టపడతారు. ఆ బిడ్డను చేర్చుకుంటారు, వాళ్ళకి తోడుగా ఉంటారు. మీ వాక్యానికి భయపడేవారు అంటే మీకు ఇష్టం. అలాంటి ఇష్టం కలిగిన పిల్లలుగా, శరీర సంబంధమైన లోపాలు మీ పిల్లల్లో ఏమైనా ఉంటే సరిచేసుకుని తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా ఈ సంఘాన్ని దీవించండి. విన్న వాక్యము మీ పిల్లల హృదయాలలో ఫలింపు చేయండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.